హలో ఎవ్రీవన్. సో ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ నెంబర్స్ అని లేదంటే ఏదేదో నెంబర్స్ తీసుకొని దానివల్ల కొంచెం ఎఫెక్టివ్గా ఫీల్ అవుతున్నారు జనాలు. సో ఎలాంటి నెంబర్స్ తీసుకుంటే మంచిది అండ్ ఫోన్ నెంబర్స్తో మనకి లైఫ్కి ఏదైనా లింక్ ఉందా అనేది మన ముందు కూర్చున్నారు అరిహంత్ రాజ్. సో హాయ్ సార్. హలో అండి. సో ఈ మధ్యకాలంలో జనాలు ఫ్యాన్సీ నెంబర్స్ అని చెప్పేసి అసలు ఏం ఐడియా లేకుండా ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు తీసేసుకుంటున్నారు. సో దానివల్ల లైఫ్కి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది అందరు ఏంటంటే ఎక్కడో ఏదో ఒక నెంబర్ చూస్తారు, ఇది 555 666 లేకపోతే 111 లేకపోతే 456 అని చెప్పేసి కొంచెం అంటే చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉన్న నెంబర్స్, రేజింగ్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకుంటారు జనరల్గా. అది ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి అదే రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి రూల్ ఏం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి పేరు వేరే ఒక వ్యక్తికి పెట్టామనుకోండి, ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అయిపోలేడు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఒక డేట్ ఆఫ్ బర్త్, ఆయన ఉన్న పేరు కానీ ఆయనకున్న కాంబినేషన్స్ కానీ వేరు. ఇప్పుడు ఏదైతే వ్యక్తికి ఇంకో వ్యక్తికి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏదైతే పేరు పెడుతున్నామో ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఆ పేరుకి మ్యాచ్ కాకపోవచ్చు. సో సక్సెస్ అనేది ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఒక నెంబర్ చూసాం, మనం ఒక నెంబర్ చూసి ఆ నెంబర్ని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తే, ఇప్పుడు అంబానీ గారి నెంబర్ ఉంది, అంబానీ గారి నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో 445566 అనుకుందాం. సరే అంబానీ గారి దగ్గర ఉంది కదా, సిమిలర్ నెంబర్ నేను తీసుకుంటే నేను అంబానీ అయిపోదాం అని చెప్పి అనుకుంటారు అందరూ. అలా అవ్వదు. ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క నెంబర్కి ఇప్పుడు 1 నుంచి 9 వరకు మనకి 9 నెంబర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఆ పర్టికులర్గా వాళ్ళు ఏ నెంబర్ అయితే ఎంచుకుంటున్నారో ఆ 10 డిజిట్స్లో ఈ టోటల్గా అంటే ప్రతి ఒక్క నెంబర్కి ఒక ఇది ఉంటుంది కదా, ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 9858023458. మనం ఇప్పుడు 9 + 8 + 5 + 4 + ఇవన్నీ నెంబర్స్ మనం మొత్తం కూడతాం కదా, ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 కానీ 46 కానీ, లేదంటే చిన్న నెంబర్ అంటే జీరోస్ ఎక్కువగా ఉంటే 37 కానీ 32 కానీ ఇట్లా నెంబర్స్ వస్తాయి అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఈ టోటల్ ఏదైతే అవుతుందో ఈ టోటల్ కూడా వీళ్ళ లైఫ్ని రూల్ చేస్తుంది. ఇంకొక అంటే సార్ మీరు ఇందాక అన్నట్టు మన జాతకం ప్రకారము న్యూమరాలజీ ఈ నంబర్స్ మాత్రమే మీకు లక్కీ నంబర్స్ అని చెప్పేసి అంటుంటారు కదా. సో ఆ నంబర్స్ మన ఫోన్ నంబర్స్ సంబంధం ఉంటుందా సార్ మనం యూజ్ చేసే ఫోన్ నంబర్తో పాటు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవాళ డే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 7th March 2023. ఓకే. సో ఈరోజు పుట్టిన వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ అంటారు దాన్ని. బర్త్ నెంబర్ వచ్చేసి 7 ఎందుకంటే ఈరోజు డే 7 కాబట్టి దాన్ని బర్త్ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ అంటే ఈ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ మనం యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అంటే 2023 కదా, 2 + 2 + 3 7 అయింది. ఏప్రిల్ మంత్ అంటే 4 8 9 10 11 7th డేట్ 12 13 14 15 16 17 18 అంటే 18 అయింది. 1 + 8 9 అవుతుంది. సో ఇవాళ పుట్టిన వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ 7 టోటల్గా కూడితే డెస్టినీ నెంబర్ 9. ఓకే. సో దీన్ని బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటారు అనమాట. వీళ్ళకి ఎలాంటి నెంబర్ తీసుకోవాలి అంటే ఈదర్ వాళ్ళ బర్త్ నెంబర్ 7 అంటే మొబైల్ నెంబర్ టోటల్ 7 వచ్చేలా తీసుకోవాలి. సో దట్ వాళ్ళ లైఫ్లో లక్ అనేది ఎన్హాన్స్ అవుతుంటుంది కంటిన్యూస్గా. వీళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ కానీ అబ్స్ట్రగుల్స్ కానీ అలాంటివి ఉంటే కనుక ఈ టోటల్ నెంబర్ని మనం కూడితే 9 వచ్చింది కదా, ఈ మొబైల్ నెంబర్ 9లో తీసుకోవాలి వాళ్ళు. ఓకే. సో ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి లక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలు కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న అబ్స్టకల్స్ కానీ ఇవన్నీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అన్నట్టు మన ఫోన్ నంబర్ స్టార్టింగ్ 9తో స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. సిరీస్ ఏదైనా ఉండొచ్చు అండి, సిరీస్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ చెప్పాను 7799171747. ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే టోటల్ 70 కానీ 61 కానీ 52 కానీ రావాలి. ఎందుకు 5 + 2 6 + 1 and 70 మళ్ళీ 7 అవుతుంది. సో 7వ తారీఖు పుట్టారు కాబట్టి 7వ నెంబర్ వీళ్ళకి లక్కీ. సో అందుకే మనం మొబైల్ నెంబర్ టోటల్లో 7 వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే సేమ్ పర్సన్ ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక సమస్యలు
ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటే కనుక 9 నెంబర్ మీరు తీసుకోవాలి. 9 నెంబర్ మీద ఎందుకు తీసుకోవాలి? ఈ టోటల్ నెంబర్ యాడ్ చేస్తే మనకి 9 వచ్చింది కాబట్టి ఓకే. ఈ 9 నెంబర్ మీద అంటే అప్పుడు మొబైల్ నెంబర్ టోటల్ ఏం రావాలి? 45 కానీ 36 కానీ 54 కానీ ఇలా టోటల్ వస్తే ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే. ఎక్కువగా మేజర్గా మొబైల్ నెంబర్స్ ఎప్పుడు కూడా 1 3 5 6 1 3 5 6 టోటల్స్ అనేవి మనం తీసుకుంటే కనుక మన లైఫ్లో మనకు కావాల్సినవి మనం అచీవ్ అవ్వగలుగుతాము. మన లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన లక్ అనేది ఎల్లప్పటికీ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేము. మన డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడో కూడా మనకు తెలియదు, దాన్ని కూడా మనం మార్చుకోలేము. ఎటొచ్చి మధ్య భాగంలో ఉన్న లైఫ్ని ఏదైతే ఉందో దాన్ని మనం సెట్ చేసుకోవాలి, కొంచెం మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవాలి అంటే కనుక ఓన్లీ మొబైల్ నెంబర్ వల్లే ఒక ఛాన్స్ ఒకటి ఉంది. సో ఆ మొబైల్ నెంబర్ ఒకటి మనకి కరెక్ట్గా మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏ టోటల్ తీసుకోవాలి, ఏ కాంబినేషన్ తీసుకోవాలి, ఎలాగ తీసుకోవాలని చెప్పి ఒకటి క్లారిటీ ఉంటే కనుక మనకి దాన్ని బట్టి మన లైఫ్ చాలా చక్కగా ఉంటుందండి. ఎలాంటి సమస్యలు ఉండవు. ఓకే. సో ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కదా సార్, సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? 110% ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే ఫ్యాన్సీ నెంబర్స్ ఆర్ నాట్ యువర్ లక్కీ నెంబర్స్ అండ్ లక్కీ నెంబర్స్ ఆర్ నాట్ ద ఫ్యాన్సీ నెంబర్స్. ఓకే. ఇది నా ఇప్పుడు చెప్పే కొటేషన్. ఇది మనకి చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి నెంబర్స్. 666 అని 9966 అలా ఉంటాయి, చాలా క్యూట్ గా ఉంటాయి నెంబర్స్. బట్ దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వచ్చే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన లక్కీ నెంబర్ ఇందాక మీకు చెప్పినట్టుగా 79, ఈ రోజు ఉదాహరణకి తీసుకుందాం 79 తీసుకుందాం. సో ఇలాంటి వ్యక్తులకి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో 7799 తీసుకున్నారు అనుకోండి, ఈ నెంబర్ అనేది ఆ వ్యక్తి కంపాటబిలిటీలో ఉంటుంది. బట్ సేమ్ నెంబర్ మనం ఇంకో వ్యక్తికి ఇవ్వలేము. ఇప్పుడు ఈ వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ నేను 666 ఇస్తానన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 666 ఏమైంది? ఫ్యాన్సీ నెంబర్ అయింది. ఓకేనా, చూడడానికి క్యూట్ గా ఉంది, ఫ్యాన్సీ నెంబర్ అయింది, కానీ లక్కీ నెంబర్ కాదు. అదే నేను ఇప్పుడు ఈ పర్సన్కి నేను 7799 ఇచ్చాను, చూడడానికి క్యూట్గా లేదు, కాకపోతే ఈ వ్యక్తికి లక్ని ఎన్హాన్స్ చేసే లక్కీ నెంబర్ అవుతుంది అది. సో ఈ కొంచెం లాజిక్ కనుక మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి నెంబర్స్ తీసుకుని మనం చాలా మంది లైఫ్స్ని మనం చాలా ఈజీగా చాలా అతి తక్కువ టైంలో చేంజ్ చేయొచ్చు నెంబర్స్ వల్ల అంత పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. అవునా సార్? అవునండి. ఓకే. సో ప్రేక్షకులకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. లైక్ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ ఇలాంటి పద్ధతులను పాటించరు. సో మీ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో చూస్తున్నారు కదా, ఫ్యాన్సీ నెంబర్ ఉందని చెప్పేసి వెంటనే తీసుకోకండి. మీ జాతకం ప్రకారం చూసుకొని నంబర్స్ని ఎంచుకోండి. అలాగే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.